బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి కదా, నువ్వు ముట్టినావా? సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్లో ఉందన్న సంగతి నీకు తెలియదా? సీమాంధ్రులకు ఏది న్యాయం జరిగితే అంటే అయ్యప్ప సొసైటీ జోలికి రావాలంటే నీకు గాంధీగాడు గుర్తొస్తాడు. కాబట్టి నువ్వు గాంధీజీని సేవించడానికి నువ్వేం చేస్తావు? ఇక్కడ ముట్టావు. వినవా? నువ్వు చేసే ప్రతి చర్య నీతి బాహ్యమైందే, నీతి లేనిదే. అసలు ఉద్యమ చరిత్ర గురించి నువ్వు ఇంకోసారి మాట్లాడద్దు రేవంత్ రెడ్డి, ప్లీజ్. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, యు ఆర్ నాట్ ఎన్ ఉద్యమకారుడు. నీకు ఉద్యమ చరిత్ర లేదు. తర్వాత నువ్వు ఉద్యమాలను అపహాస్యం చేసినావు. కోర్స్ ఏంటిది, పరిపాలనకు వచ్చే వరకు కేసీఆర్ చేసిన యుద్ధాన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. కానీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం యొక్క ఇంట్రెస్ట్నే దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలను వంచినాడు అనేటువంటి బాధ ఆనాడు ఉద్యమకారులలో చాలా మందిలో ఉండింది. అది కోదండరాంలో ఉంది, శరత్ కుమార్లో ఉంది, ఆకునూరి మురళిలో ఉంది, తర్వాత మల్లన్నలో ఉండింది, తర్వాత రఘులో ఉండింది, మైపాల్ యాదవ్లో ఉండింది, ఓకే